వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ ప్రధాన రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రధాన మార్గం అధ్వాన్నంగా మారిందని వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన చేపట్టారు. అంగడి చిట్టంపల్లి నుంచి కంకల వరకు ఉన్న బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, పెద్ద పెద్ద గుంతలు పడి రాళ్లు తేలి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నికలప్పుడు ఓట్ల కోసం రోడ్డును బాగు చేస్తామని తవ్వి వదిలేస్తారని, ప్రభుత్వం మారాక కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్ల పరిస్థితి మారి దయనీయంగా మారి ప్రయాణం నరకప్రాయంగా మారిందంటున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయినా సరే మున్సిపాలిటీ పూడూరు మండలం కంకల్ గ్రామంలో గత 5-6 సంవత్సరాల నుంచి రోడ్లు చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఈ వాస్తవం చెప్పాలంటే కంకల్ నుంచి చిట్టపల్లి గేట్ వరకు రోడ్ వేస్తా అని చెప్పి గత ప్రభుత్వము రోడ్ వేస్తా అని చెప్పి దుబ్బేసిర్రు. ఇప్పటివరకు రోడ్ ఏం లేదు. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కనీసం రోడ్ వేస్తారంటే వేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అక్కడ రోడ్డు చూస్తుంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఇంత రాళ్ళు తేలినాయి. అక్కడ ఎవరైనా సడన్గా చీకట్లో కనుక ఎవరైనా భార్యాభర్తలు కానీ బండి మీద పోతే ఖచ్చితంగా కింద పడి చనిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే చాలామంది కూడా చనిపోయినరు కూడా. ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నిజంగా ఇది సరైన పద్ధతి కాదు సార్. దయచేసి మా ఊరు రోడ్డుకి కనీసం రోడ్డు వేయకున్నా పర్లేదు, కనీసం దాంట్లో మట్టి పోసినా సరే సమానంగా నీట్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. కంకల్ గ్రామం, పూడూరు మండలం కంకల్ గ్రామంలో గత 5-6 సంవత్సరాల నుంచి రోడ్లు చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఈ వాస్తవం చెప్పాలంటే కంకల్ నుంచి చిట్టపల్లి గేట్ వరకు రోడ్ వేస్తా అని చెప్పి గత ప్రభుత్వము రోడ్ వేస్తా అని చెప్పి దుబ్బేసిర్రు. ఇప్పటివరకు రోడ్లు ఏం లేదు. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కనీసం రోడ్ వేస్తారంటే వేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అక్కడ రోడ్డు చూస్తుంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఇంత రాళ్ళు తేలినాయి. అక్కడ ఎవరైనా సడన్గా చీకట్లో కనుక ఎవరైనా భార్యాభర్తలు కానీ బండి మీద పోతే ఖచ్చితంగా కింద పడి చనిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే చాలామంది కూడా చనిపోయినరు కూడా. ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నిజంగా ఇది సరైన పద్ధతి కాదు సార్. దయచేసి మా ఊరు రోడ్డుకి కనీసం రోడ్డు వేయకున్నా పర్లేదు, కనీసం దాంట్లో మట్టి పోసినా సరే సమానంగా నీట్